హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో నాకు చాలా రిపిటేటివ్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్ ఇదొకటి. బ్రో, నాకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాగ్నైజ్ అయింది, నువ్వు ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటావు? అండ్ నాకు ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండే, అండ్ నేను ఎట్లాంటి మందు తాగకపోతుండే, ఏం తాగకపోతుండే, కానీ నాకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది డయాగ్నైజ్ అయిందని చెప్పి చాలా మంది అంటారు. సో మందే తాగినందుకు నీకు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రాదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వాట్ యువర్ పుట్టింగ్ ఈజ్ వాట్ యువర్ గెట్టింగ్. అది ఒక ఆ డ్రామాను వదిలేసిన తర్వాత ఫస్ట్ ఒకవేళ నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాగ్నైజ్ అయింది, నేను చేసిన తప్పులు మీరు చేయదు కాబట్టి ఈ వీడియో చూసి మొత్తం హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని యాక్సెప్ట్ చేయు. సో యాక్సెప్ట్ చేయలేము, ఎందుకంటే ఎవరైనా వచ్చి బ్రో నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, నువ్వు లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవాలంటే కష్టమే. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక డాక్టర్ని విజిట్ చేస్తే మినిమం ఆ డాక్టర్ దగ్గర ఒక 1 year ఆఫ్ టైం తీసుకో. అండ్ ఆయన ఏం టాబ్లెట్స్ చెప్తుండవి కరెక్ట్ ఆన్ టైం వాడు. ఆల్రెడీ నువ్వు ఎట్లా ఇదని చెప్పి డిసైడ్ అయిపోయినావు కాబట్టి ఒక 1 year వాడు. తర్వాత దాన్ని కిడ్నీ డిసీజ్ అనేది ఇర్రివర్సబుల్ అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ ప్రోగ్రెషన్ అనేది స్లో అవుతుంది. ఒకవేళ యూరిన్ ప్రోటీన్ లాస్లో నీకు ఒక 2500 ఉంది, ఒక 1 year ఆఫ్ టాబ్లెట్స్ వాడిన తర్వాత స్టెబిలిటీకి వచ్చి ఒక 800, 700, 400, 600, 1200, 1300 లేకపోతే 1900 ఏదో ఒక స్టెబిలిటీకి వచ్చిన తర్వాత ఆ స్టెబిలిటీ నుంచి నువ్వు ఆ డాక్టర్ని కలిసి రెగ్యులర్ విజిట్స్లో ఏం టాబ్లెట్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో లాస్ట్ 10 years బ్యాక్ చూసుకుంటే మనకి ఇంత ఇంత ఇన్ని టాబ్లెట్స్ లేకపోతుండే అండ్ ఇన్ని మాలిక్యూల్స్ లేకపోతుండే. సో ఇప్పుడు మనము ఒకటి చిన్న హోప్ ఏందనంటే మన క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తే అట్లీస్ట్ 10 to 12 years ఆఫ్ లైఫ్ స్టైల్ నీట్గా మంచిగా నడిపించుకుంటే కూడా డయాలసిస్ మీద పోకుండా ఒక 12 years ఆఫ్ 13 years ఆఫ్ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అండ్ నాకు ఆల్రెడీ డయాగ్నైజ్ అయ్యి ఒక 6 years అయింది. అండ్ ఇంకొక 6 to 7 years స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి చేయాలి. అదే నా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు ఎట్లాంటి వీక్ డెసిజన్స్ తీసుకోకు, సూసైడల్ థాట్స్. ఆల్రెడీ నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది, సో ఫైనాన్షియల్గా స్టేబుల్ లేదు అని అంటే స్టేబుల్ చేసుకోవాల్సిందే. నువ్వు ఎట్లాంటి జాబ్ అనే చేయాల్సిందే. మీ మమ్మీ డాడీకి భారం అవ్వకుండా, లేకపోతే మీ వైఫ్కి నువ్వు భారం అవ్వకుండా, లేకపోతే మీ వైఫ్ ఉంటే నీ మీద భారం అవ్వకుండా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి మూవ్ అవ్వండి. సో ఎట్లాంటి పిచ్చి డెసిజన్స్ తీసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ హోమియోపతి అని ఆయుర్వేదిక్ అని ఇట్స్ ఆల్ అప్ టు యూ, మీ ఇష్టం. అది నేనైతే బిలీవ్ అండ్ నేను ఏదైతే సైంటిఫికల్లీ ప్రూవ్ అయిందో అండ్ ఎట్లాంటి సైంటిఫికల్లీ ప్రూవ్ అవుతుంది అని అనేదానికి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సర్టెన్ మెంబర్స్ మీద ఆ టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తారు. దాని ఆన్ అండ్ యావరేజ్ ఆఫ్ రిజల్ట్స్ని మనకి ఏమైతే కనిపిస్తున్నాయో అవే మార్కెట్లోకి వస్తాయి. హోమియోపతి అండ్ ఆయుర్వేద అనే దానికి ఎట్లాంటి ప్రూవెన్ స్టడీస్ లేవు. ఒకవేళ మీరు తీసుకొని వాడాలి అని అనుకుంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో షేరింగ్ ఈజ్